ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఆంకాలజీ రీజన్స్ ఇవి క్యాన్సర్కి సంబంధించి కాకుండా ఇంకా ఎటువంటి పరిస్థితుల్లో మీరు యాజ్ అన్ ఆర్థో ఆంకాలజిస్ట్ ఇంటర్వ్యూన్ అయ్యి సర్జరీస్ చేస్తారు? What we do is something called extreme orthopedics అండి. We term it like that. Westలో we term that. There's a term called extreme orthopedics. అంటే salvage orthopedics అంటాం. సో ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్థోపెడిక్ ఆంకాలజీ ఏదైతే మనం బోన్ ట్యూమర్స్కి ప్రిన్సిపల్స్ ఉంటాయో అవి ఎక్స్ట్రీమ్ ఆర్థోపెడిక్స్లో యూజ్ చేస్తాం. లైక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, గ్రాస్ ఇన్ఫెక్షన్స్, మొత్తం బోన్ మొత్తం ఇన్ఫెక్షన్ అయింది, లేకపోతే ఈ కాలు మొత్తం ఇన్ఫెక్షన్ అయింది, చేయి మొత్తం ఇన్ఫెక్షన్ అయింది అంటే వాటికి కూడా సేమ్ ఆల్మోస్ట్ ఆంకాలజీ ప్రిన్సిపల్స్ యూజ్ చేసి మనం ట్రీట్ చేస్తే వీ గెట్ లాడ్ ఆఫ్ రిజల్ట్స్. అవును. సో దట్ ఈస్ వేర్ వీ యూజ్ అండ్ దట్స్ వేర్ లాడ్ ఆఫ్ పేషెంట్స్ ఈవెన్ ఫ్రమ్ అబ్రాడ్ కమ్ టు మీ ఫర్ గెటింగ్ ట్రీటెడ్ ఇన్ఫెక్షన్స్. తర్వాత రివిజన్ సర్జరీస్ లైక్ జాయింట్ రిప్లేస్మెంట్ చేసుకుంటారు. జాయింట్ రిప్లేస్మెంట్ ఫెయిల్ అవుద్ది ఫర్ వాట్ ఎవర్ రీజన్. ఇట్ మైట్ బి ఇన్ఫెక్షన్, ఇట్ మైట్ బి మెకానికల్ ఫెయిల్యూర్, ఇట్ మైట్ బి ఎ ఫ్రాక్చర్. అలాంటప్పుడు సాల్వేజ్ ఆర్థోపెడిక్స్ వీ కమ్ ఇన్ ప్లే అన్నట్టు. బికాస్ వీ ఆర్థోపెడిక్ ఆంకాలజీ వీ రికన్స్ట్రక్ట్ బిగ్ డిఫెక్ట్స్. అంటే దాదాపు ఈ అవయవం పాడైపోయింది అంటే ఈ ఎముక పాడైపోయింది తీసేసి అదే లాంటిది ఇంకోటి పెట్టేస్తారు. ఒకే సెషన్ లో అయిపోతాయి సార్ అవి. అంటే మీరు ముందే మెజర్మెంట్ తీసుకుంటారు? ఆల్ ఇంప్లాంట్స్ ఆర్ అవైలబుల్, ఎవ్రీథింగ్ ఆర్ అవైలబుల్. సో వాళ్ళ సైజ్ లో ఉండాలి కదా సార్? ఇట్స్ మాడ్యులర్. పైన కాంపోనెంట్ ఉంటుంది, కింద కాంపోనెంట్ ఉంటుంది, మధ్యలో కాంపోనెంట్ వీ కెన్ చేంజ్ ద లెంత్. సో మీరు లెంగ్త్ చేంజ్ చేసుకుంటూ అక్కడికక్కడ దాదాపు అంటే ఇది చాలా ఫ్యాసినేటింగ్. బికాజ్ దేవుడు మనుషులు చేశాడని అంటారు, మీరు యాక్చువల్లీ అక్కడ యువర్ బిల్డింగ్ అ మ్యాన్ ఆర్ అ వుమన్ బేస్డ్ ఆన్. ఐ షుడ్ నాట్, ఇట్స్ లైక్ ఓవర్ స్టేట్మెంట్. We are just doing what science has taught us. అయినా బట్ సైన్స్ అంత అడ్వాన్స్ అవ్వడం అనేది గొప్ప విషయం కదా సార్. మీరు అక్కడికక్కడ మెజర్మెంట్స్ తీసుకుని మీరు ఆల్టర్ చేసుకుంటూ వెళ్తున్నారంటే ఎంత కాన్ఫిడెన్స్ మీకు ఉండాలి. బికాజ్ ఒక మనిషి శరీరంతో ప్రాణంతో మీరు అక్కడ డీల్ చేస్తున్నారు. దిస్ కాన్ఫిడెన్స్ మనకి ఇచ్చేది పేషెంట్స్ అండి. And the belief that when you see the parents gaani, patients gaani, the amount of belief that they have in us gives us a lot of confidence and a lot of and they actually push us to do our best as well as go a step beyond just the treatment. We end of the day entante we get attached to patients in terms of they become like family, that's how it runs. And especially these are kids, most of the patients are kids kada. And I should say a lot of these patients we learn from the patients actually. How to fight life anedi na patients నాకు నేర్పారు. And I'll just cite an example. There was one lady who was in early 20s. She came from 20 ఏళ్ల వయసులో ఉండే ఒక అమ్మాయి, 22 something like that. ఆస్ట్రేలియా నుంచి తను వచ్చారు. తనకు ఒక బేబీ ఉండింది అప్పుడు. అండ్ షీ వాజ్ డయాగ్నోస్డ్ అప్పుడు ఆస్టియోసార్కోమా క్యాన్సర్ ఒకటి థై బోన్కి వచ్చింది. అప్పుడే తనకి డయాగ్నోసిస్ అయినప్పుడే లంగ్లో కూడా పాకుంది, అంటే స్టేజ్ 3లో ఉండింది. సో ఆ పేషెంట్కి మనం సర్జరీ చేయడం జరిగింది అండ్ లంగ్లో కూడా సర్జరీ చేసి తీయడం జరిగింది. జనరల్గా ఈ స్టేజ్ 3 ఆస్టియోసార్కోమాస్ పేషెంట్స్కి మేము ఫస్ట్ కూడా చెప్తాము ఛాన్స్ ఆఫ్ సర్వైవల్ తక్కువ ఉంటుంది. అండ్ తర్వాత ఆ పేషెంట్ దిస్ ఐ డిడ్ ఇట్ ఇన్ 2010 or 11 సంథింగ్ లైక్ దట్, వెరీ ఎర్లీ పార్ట్ ఆఫ్ లో చేశాను నేను. సో తను నేను అనుకున్న 1.5 year is సంథింగ్ అలా ఉంటుండొచ్చు అని నా థాట్ ప్రాసెస్ ఉండింది అప్పుడు. బట్ షీ హ్యాడ్ ఏ వెరీ స్ట్రాంగ్, తను బిలీవ్ చేసేది. తను చిన్న పుట్టాడు, అప్పుడే బాబు పుట్టాడు. వాడిని అట్లీస్ట్ 4-5 years తర్వాత కానీ నేను వెళ్ళాలి, నేను అంతవరకు నేను ఉండి ఆ బాబుని సర్వైవ్ చేయాలి అనే ఫర్మ్ బిలీఫ్తో ఉండేది తను. బిలీవ్ మీ, షీ సర్వైవ్ ఫర్ 6 years అబ్బా విత్ స్టేజ్ 4 disease. అంటే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ అంటే ఎంత మైండ్లో ఎంత ఫర్మ్గా బిలీవ్ చేసుకుంటే యాక్చువల్లీ రిజల్ట్స్ కూడా అంత బాగుంటాయి. అంటే దీనికి సైంటిఫిక్గా నాకు డేటా లేదు ఎస్టాబ్లిష్ చేయడానికి, బట్ దిస్ ఇస్ వాట్ ఐ హావ్ సీన్ ఇన్ మై క్లినికల్ ప్రాక్టీస్. అండ్ క్యాన్సర్ లాంటి మహమ్మారిలో మెంటల్ స్ట్రెంగ్త్ చాలా అవసరం. బికాజ్ ఎన్ని మందులు వేసినా. కరెక్ట్, అబ్సల్యూట్లీ. అండ్ అలాంటి ఒక 3-4 పేషెంట్స్తోని లైఫ్ ఎలా ఫైట్ చేయాలో నేను నేర్చుకున్నానండి. అండ్ నేనే కాదు, నా టీమ్ అంతా వీఆర్ వెరీ ఇండెప్టెడ్ టు దెమ్ ఫర్ టీచింగ్ అస్ సంథింగ్ లైక్ దాట్. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఒకప్పుడు
నేను హైదరాబాద్ కొత్తగా వచ్చినప్పుడు స్టేజ్ 4 డిసీజ్కి నేను ఆపరేట్ చేసేటప్పుడు చాలా కొంతమంది డాక్టర్స్ కానీ లేకపోతే ఏంటి స్టేజ్ 4 డిసీజ్ కూడా ఎందుకు సర్జరీ చేస్తున్నారు అనే ఒక సినికల్ వే ఆఫ్ ఇది నాకు తగిలిందండి. ఎందుకంటే నేను టాటాలో ఉన్నప్పుడు వెన్ ఐ వాజ్ దేర్ ఇన్ బాంబే ఇన్ 2007 అండ్ ఆల్, స్టేజ్ 4 డిసీజ్ మేము జస్ట్ అంటే ఎనీ ఇన్స్టిట్యూట్లో ఉన్నట్టు పాల్కేర్ అని రాసేవాళ్ళం, అంటే ఏం చేసేది వెళ్ళండి మార్ఫిన్ తీసుకోండి వెళ్ళిపోండి అని చెప్పి. బట్ నేను సింగపూర్ పోయి అక్కడ పనిచేసినప్పుడు ఏమైందంటే స్టేజ్ 4 డిసీజ్ కూడా వాళ్ళు వదిలేయారండి. అంటే లైఫ్ అనేది వాల్యూ ఉంటుంది. సో ఈవెన్ ఫర్ స్టేజ్ 4 దే ట్రై టు డూ సో దట్ ద పేషెంట్ బికమ్స్ మోర్ కంఫర్టబుల్. సో ఆ ప్రిన్సిపల్స్ నేను ఇక్కడికి వచ్చి చెప్పినప్పుడు ప్రాక్టీస్ చేసినప్పుడు లాట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఐ గాట్. ఇప్పుడు దాదాపు కామన్ అయిపోయింది కదండి, మోస్ట్ హాస్పిటల్స్ అకామిడేట్ చేస్తున్నాయి. కరెక్ట్. సో దాట్ ఈస్ నేను అప్పుడు స్టార్ట్ చేసాం మా ట్రెండ్ అది. సో ఫస్ట్ ఎవరైతే స్టెప్ తీసుకుంటారో వాళ్ళకి ఎనీవేస్ కొంచెం యూ గెట్ దట్ రెసిస్టెన్స్ కదా. సో దట్స్ వాట్. అప్పుడు ఏమైందంటే ఒక పేషెంట్, వన్ పర్టికులర్ పేషెంట్ అండి, ఐల్ జస్ట్ గివ్ యూ, ఇట్స్ లైక్ నాస్టాలజిక్ ఫర్ మీ, యూనో. తను ఐ వాజ్ అంటే స్టేజ్ 4 డిసీజ్, ఫీమర్ ఫ్రాక్చర్ ఉంది, హిప్ ఫ్రాక్చర్ ఉంది. షీ వాజ్ నాట్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ ఎనీథింగ్. షీ వాజ్ ఎ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ విత్ స్టేజ్ 4 డిసీజ్. సో సెకండరీగా వచ్చింది ఆవిడ. కానీ అబ్డోమిన్ అదంతా బాగుంది, బట్ షీ వాజ్ నాట్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ ఆల్సో ఎనీథింగ్. షీ స్టాప్డ్. సో ఐ వాజ్ ఆల్సో అంటే ఆలోచిస్తున్నాం ఎందుకు తినట్లేదు, తనకి ఈ హిప్ ఫ్రాక్చర్ అయింది కరెక్టే, బట్ షీ కెన్ ఈట్ నా, వై షీ నాట్ ఈటింగ్ అంటే అందరినీ బయటికి పంపించేసి, డాక్టర్ గారు నేను నా కాలకృత్యాలు అంటే టాయిలెట్ కొరకు ఐ డోంట్ వాంట్ టు డిపెండ్ ఆన్ మై సన్ అండ్ డాటర్ ఇన్ లా to take me to the toilet. That was her problem. I just held her hand and నేను చెప్పాను, I promise you that tomorrow you'll go to the toilet. I operated, next day morning she was walking. అది చాలు, నాకు బయట ఎవరు ఏమనుకున్నా నాకు పెద్ద ప్రాబ్లం లేదు, బట్ దాట్ ఈజ్ ఇనఫ్ ఫర్ మీ. అలాంటి పేషెంట్స్ నాకు అంటే స్టేజ్ 4 డిసీజ్ పేషెంట్ వాళ్ళు చాలామందికి తెలుసండి దే విల్ నాట్ సర్వైవ్ ఫర్ లాంగ్ అని. బట్ వాట్ పుల్స్ దెమ్ డౌన్ ఇస్ దిస్, డిపెండింగ్ ఆన్ సమ్వన్. ఎవరితోనన్నా ఏమన్నా ఈ కాలకృత్యాలు ఏవైతే ఉంటాయో ఎసెన్షియల్ డైలీ యాక్టివిటీస్, అట్లీస్ట్ గోయింగ్ టు ద టాయిలెట్, ఫీడింగ్ దెమ్సెల్వ్స్, ఇవి వేరే వాళ్ళ పైన డిపెండ్ అవుతే ఇట్ హర్ట్స్ దేర్, ఐమ్ సారీ, no, it's very emotional because this happened, so I'm just telling you, no, actually I can understand. అంటే మీకు ఇంకా ఎంత ఎమోషనల్ అయ్యి ఉంటుంది. Oh yes, I was literally, you know, and we go through all this turmoil, you know. అవునవును, మీకు నిత్యం చూడాలి కాబట్టి. సో అలా ఆపరేట్ చేసి నెక్స్ట్ డే they walk. So అలాంటివి we have done thousands of cases. So you know, it is about what tarvati ippudu that has become the norm. Everyone operates now. But as a first people who started that, we faced that criticism, but it's okay for us. Stage 4 కేసెస్ ని ఆపరేట్ చేసిన ఘనత అంటే అది ఇంట్రడ్యూస్ చేసి దాదాపుగా సక్సెస్ఫుల్ గా ఇప్పుడు ఇంప్లిమెంట్ అయ్యాయి. అంటే బికాస్ లాస్ట్ జీవితంతో పోరాడడం అన్నది ఆబ్వియస్లీ it is not how long we live, but how we live అనేది important. Correct. The quality of life. అంటే my tagline, I always not tagline, but I always tell, stage 4 disease, so what, we need to tear. Right. And it's not నేను ఒక్కడనే కాదండి, నేను ఈరోజు మీ అందరి ముందర కూర్చొని మాట్లాడుతున్నాను అంటే టీమ్ లాగా కనీసం ఒక 20-25 మంది లాస్ట్ 10 years నుంచి చాలా వర్క్ చేశారండి. వాళ్ళ ఘనతనే, ఇట్ ఈస్ నాట్ మై థింగ్ ఎలా ఉంది, మై ఎనస్థెటిస్ట్, మరి క్రిటికల్ కేర్, ఎందుకంటే సిక్ పేషెంట్స్ని ఆపరేట్ చేయడం అంత ఈజీ కాదండి. అమ్మో అసలు. సో చాలా పారామీటర్స్ ఉంటాయి. మామూలు పేషెంట్కే మనకి ఎన్ని సర్జికల్ ప్రొఫైల్స్ అని ఇవన్నీ చేసుకుంటా. ఇక్కడ క్యాన్సర్ పేషెంట్ అంటే ఇంకా మరి క్యాన్సర్, స్టేజ్ 4 డిసీజ్. So a lot of people, you know, the way we operate, the way aggressive, my rehabilitation, my physiotherapy or rehabilitation team is very strong.